ఈరోజు ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అలాగే ఒక మంచి టాపిక్తో కూడా మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన టాపిక్ మెయిన్గా కిడ్స్ యొక్క చైల్డ్హుడ్ మీద ఉంటుంది. అలాగే హోమ్ మేకర్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఏంటి, ఏ డెసిషన్ కరెక్ట్ అనేది నేను చెప్తాను. ఈరోజు నేను చెప్పబోయే విషయం కొంచెం సెన్సిటివ్ టాపిక్. ముందుగానే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అందరూ ఇలానే ఉండాలి అని నేనైతే చెప్పడం లేదండి. ప్రతి కుటుంబానికి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయాలు అనేవి ఉంటాయి, మెయిన్గా ఫినాన్షియల్గా. సో ఒకప్పుడు నేను కూడా వర్కింగ్ ఉమెన్నే, కానీ కిడ్స్ పుట్టిన తర్వాత నేను హోమ్ మేకర్గా ఉండాలని డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ అయితే కేవలం నా వర్కే మాత్రమే, ఎవరి ఒత్తిడి లేదా ఎవరి ఫోర్స్తో కూడా నేనేం తీసుకోలేదు. నాకే కంప్లీట్గా డెసిషన్ అనేది వదిలేశారు. నేను జాబ్ చేయాలనుకున్నా ఓకే అన్నారు, లేదు కిడ్స్ని చూసుకుంటూ ఉంటానన్నా కూడా ఓకే. ఇది కంప్లీట్గా నా డెసిషన్. సో ఇలాంటి ఫ్యామిలీస్లో ఏంటంటే డెసిషన్ మనదైనప్పుడు సో మనం ఎలా చూస్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ రోజుల్లో మహిళలు అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను కూడా దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తాను. ప్రతి అమ్మాయి తన సొంత గుర్తింపు, కెరీర్ అని ఉండాలి అనేది నా నమ్మకం కూడా. కానీ కొన్ని ఫ్యామిలీస్ పరిస్థితులు, ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ వెల్ ఎనఫ్, అలానే మీ హస్బెండ్ జాబ్ కూడా మీకు మంచి జాబ్, అంటే మీ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వగలదు ఆ శాలరీతో అన్నప్పుడు మనము కెరీర్ని కొంచెం సాక్రిఫైస్ అని నేనైతే అననండి. మనం ఇష్టంగానే వదిలే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను చెప్పేది పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయి మీరు అన్ని సాక్రిఫైస్లు చేయాలని నేను అనట్లేదు. మెయిన్ ఈ రోజుల్లో పిల్లల చైల్డ్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 6 years అనేది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, ఒక సామెత ఉంటుంది కదా, మొక్కై వంగిందే మానే వంగదు అని. సో అది నేను నమ్ముతాను. అంటే వాళ్ళ చైల్డ్హుడ్ని మనం ఎలా డిజైన్ చేస్తామో వాళ్ళ ఫ్యూచర్ కూడా అలానే ఉంటుందని నా నమ్మకం. సో నేను చెప్పేది ఎవరి కోసం అంటే, ఒకరి శాలరీ మాకు సరిపోతుంది అని సంపాదించేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలి అని అనుకుంటే మనం ఏం చేయలేము. ఒకరి శాలరీ మనకి సరిపోతుంది, కొంచెం మంచిగానే ఉంది ఫ్యామిలీ అనేటప్పుడు ఒక పార్ట్నర్ అయితే ఖచ్చితంగా కిడ్స్కి డెడికేటెడ్గా ఉండాలని నేను అంటాను. ఎందుకంటే పిల్లలు అనేది ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అనేది కేవలం తల్లిదండ్రుల నిర్ణయం మాత్రమే కదా. సో వాళ్ళు ఎప్పుడు అడగరు మమ్మల్ని కనండి అని, వాళ్ళు అడగలేరు కదా. మనమే కావాలని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. నేను మేల్ ఫీమేల్ అని జెండర్ మాట్లాడట్లేదు. ఒక పేరెంట్, ఎవరో ఒక పేరెంట్ ఖచ్చితంగా పిల్లల కోసం మెయిన్గా ఒక ఫస్ట్ 6-7 years వాళ్ళకే కేటాయించాలని అయితే నేను చెప్తాను. అందుకే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ 6 years వాళ్ళతో ఎక్కువ గడపాలని నేను చెప్తాను. అంటే మీ జీవితం మొత్తం వాళ్ళకే అంకితం చేసేయనని నేను చెప్పట్లేదు ఇక్కడ. ఈ రోజులు పిల్లలు కావాలనుకుంటే చాలా కష్టమైపోతుంది. మనం కూడా చాలామందిని చూస్తున్నాం. ఎన్నో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల పిల్లలు కూడా కలగట్లేదు చాలామందికి. సో మనకి పిల్లలు అంత మంచిగా ఇచ్చినప్పుడు దేవుడు, సో పేరెంట్ ఎంత మంచిగా పిల్లల్ని చూసుకోవాలి, అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు. ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా పిల్లల కోసం అయితే ఉండాలి. ఒక పార్ట్నర్ తన కెరీర్ మీద పూర్తిగా దృష్టి పెడుతున్నప్పుడు ఇంకో పార్ట్నర్ పూర్తిగా ఫ్యామిలీ మీద అయితే దృష్టి పెట్టాలి. అంటే ఇంటి బాధ్యతలు, పిల్లల స్కూల్ డ్రాప్ అండ్ పికప్. ఇక్కడ స్కూల్ గురించి నేను ఒకటి చెప్పాలి. ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం కదా, వీలైనంత వరకు తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం చాలా మంచిదండి. లేదు మీ ఒక స్కూల్ బస్ కూడా పర్వాలేదు, అంతేగాని ఆటో ఇలాంటివి కొంచెం భయంగానే ఉంది ఈ రోజుల్లో. బెస్ట్ పార్ట్ ఏంటంటే
పేరెంట్స్లో ఎవరో ఒకరు డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం అయితే చాలా మంచిది. అలాగే హోమ్ ఫుడ్ కూడా చాలా మంచిదండి. పిల్లలకు బయట ఫుడ్ కూడా పెట్టకూడదు. సో అలా ఒక పార్ట్నర్ డెడికేటెడ్గా హోమ్ని పిల్లల్ని టేక్ కేర్ చేసినప్పుడు వేరే పార్ట్నర్ చాలా పీస్ఫుల్గా వాళ్ళ కెరీర్ని అనేది చూసుకుంటారు వాళ్ళు. మనకు కూడా మనం అయ్యో పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నాం, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం, వాళ్ళకి వండి పెట్టలేకపోతున్నాం అనే గిల్ట్ కూడా మనకు ఉండదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చాలామంది ఏదో ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతే అదేదో తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అందరూ అనట్లేదు, నేను కొంతమంది గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి తను నా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనుకుని కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకోవడం ఎంత కరెక్టో, ఇంకొక అమ్మాయి తన ఫ్యామిలీని మంచిగా చూసుకుని ఫ్యామిలీ కోసం మాత్రమే తన టైంని కేటాయించాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది కూడా కరెక్టే కదా, ఇది కూడా తన డెసిషన్ కదా. ఒక డెసిషన్ ఏమో చాలా గొప్ప డెసిషన్, ఇంకో డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరారు, చేతగాని వాళ్ళు, ఇంట్లో హస్బెండ్ సంపాదిస్తుంటే తిని కూర్చోవడం అలవాటైపోయింది, ఇలాంటివన్నీ చాలా వేస్ట్ మాటలన్నీ వింటూ ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది అమ్మాయిలు కూడా అలానే ఉంటారండి. ఏదో హోమ్ మేకర్ అంటే చాలా చీప్గా చూడడము, వీళ్ళు జాబ్ చేస్తే నేను చాలా అచీవ్ చేస్తున్నాను అనుకోవడము. ఇప్పుడు ఇద్దరూ కరెక్టే, నేను ఇద్దరూ తప్పు అనట్లేదు. నువ్వు జాబ్ చేసి నీ ఈ ఫ్యామిలీకి నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావు, నేను నా ఫ్యామిలీకి టైం ఇచ్చి పిల్లల్ని ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి బయట ఫుడ్లు అవి పెట్టకుండా ఇంట్లోనే నేనే మంచిగా వండి పెట్టి వాళ్ళకి అన్ని టైంకి చూసుకోవాలి అని నేను ఇష్టంగా నేను కెరీర్ వదులుకుని ఫ్యామిలీ కోసం ఉన్నప్పుడు నన్ను కూడా నువ్వు అంతే రెస్పెక్ట్ చెయ్యాలి. అలా అని నేను కూడా నువ్వు జాబ్ చేస్తున్నావు, ఫ్యామిలీని వదిలేసి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు, ఫ్యామిలీకి కనీసం ఒక్క పూట కూడా వండి పెట్టలేకపోతున్నావు అని నేను అనడం ఎంత తప్పో, నువ్వు కూడా ఇంట్లో కూర్చుని ఉంటున్నారు లేడీస్, నేనే మంచిగా గొప్పగా బయటకు వెళ్ళి చూసుకుంటున్నాను అనేది కూడా చాలా తప్పు. సో ఇద్దరు ఎవరు తక్కువ కాదు. మెయిన్గా నేను ఇక్కడ చెప్పింది హోమ్ మేకర్ లైఫ్ అనేది అస్సలు ఈజీ అయితే కాదు. అలానే అది తప్పు పని అస్సలు కాదు, చాలా గట్స్ ఉండాలి ఒక హోమ్ మేకర్గా ఉండాలి అంటే, నేను చెప్తున్నాను కదా. సో అందుకని దయచేసి ఇద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వండి. సో అది ఈ టాపిక్ అండి ఈరోజు. సో నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.